ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నేనైతే 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను కదండి. ఈ వారం అయితే 7వ వారం అండి. పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఎటువంటి ఆటంకం లేకుండా భగవంతుడి దయ వల్ల పూజ అయితే సంతోషంగా జరుపుకున్నాను. అయితే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పానండి, మీకు ఏమైనా పూజ గురించి డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నెక్స్ట్ లాంగ్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు చెప్తానని చెప్పాను. చాలామంది వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా పూజా విధానం గురించి అయితే అడిగారండి. అయితే సప్త శనివారాల వ్రతం చేసుకోవాలంటే పూజా సామాన్లు ఏమేమి తెచ్చుకోవాలి, పిండి దీపాలు ఎలా చేయాలి, ప్రసాదాలు ఎలా చేసుకోవాలనేది లాంగ్ వీడియోలలో అప్లోడ్ చేశానండి. వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేసి చూడండి మీకు టైం ఉంటే. అయితే మనం ఇంకా కామెంట్లు ఏమేమి వచ్చాయో అవన్నీ కూడా అందరికీ క్లారిటీ ఇస్తూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈ వీడియో చాలామందికి ఉపయోగపడుతుందండి. ప్లీజ్ అండి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వీడియో చూడండి. అయితే ఫస్ట్ కామెంట్ వచ్చేసేసి, గణపతిని ప్రతి వారం చేసుకోవాలా పసుపు గణపతిని అని అడిగారండి. అవునండి, ఒకవేళ మీ దగ్గర వినాయకుడి విగ్రహం చిన్నది ఉంటే విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే పసుపు వినాయకుడిని చేసుకొని పూజ చేసుకోవాలి. మనము ఏ పూజ స్టార్ట్ చేసినా మొదటి పూజ మాత్రం గణపతికే చేసుకోవాలండి. ఎటువంటి ఆటంకాలు రాకుండా, ఎటువంటి ఇబ్బందులు రాకుండా స్వామివారు చూసుకుంటారు. కాబట్టి మనం గణపతి పూజ కంపల్సరీ చేసిన తర్వాతనే మిగిలిన ఏ పూజ అయినా చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ కామెంట్ వచ్చేసేసి, సప్త శనివారాల వ్రతంలో పిండి దీపాలు మార్నింగ్ పెట్టుకుంటాం కదా, ఈవినింగ్ కూడా పిండి దీపాలతోనే దీపారాధన చేయాలని అడిగారండి. చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. మీకు ఓపిక ఉంటే చక్కగా ఈవినింగ్ కూడా పిండి ప్రమిదలు చేసుకొని దీపారాధన చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా మనం దీపారాధన ఎలా చేసుకుంటామో ఇంట్లో కుందులలో నెయ్యి వేసుకొని, ఆవు నెయ్యి వేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. మీ వీలుని బట్టి చూసుకొని చేసుకోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసేసి, కలశం ఈవినింగ్ కూడా పెట్టుకొని పూజ చేసుకోవాలని అడుగుతున్నారండి. మార్నింగ్ మనం ఎలాగో పూజ చేసుకునేటప్పుడు కలశం పెట్టుకొని, కలశం ఆనవాయితీ ఉన్నవాళ్ళు కలశం పెట్టుకొని పూజ చేసుకుంటారు కదండి. ఈవినింగ్ కూడా చక్కగా కలశంతోనే పూజ చేసేసుకోండి. ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత స్వామివారిని కదిలిస్తాం కదా, అప్పుడు కలశం తీసేసుకొని చక్కగా పూజ గదిలో పెట్టుకోవచ్చు. స్వామివారి పటాన్ని, ముడుపుని, అలాగే కలశంలో వేసిన కొబ్బరికాయను మాత్రం ఇంట్లో ప్రసాదంగా చేసుకొని చక్కగా తినొచ్చండి, ఏం పర్వాలేదు. ఇంకొక కామెంట్ వచ్చేసేసి, సాటర్డేనే ఈ పూజ చేసుకోవాలని అడుగుతున్నారండి. అవునండి, స్వామివారికి శనివారం అనే రోజు అంటే చాలా ఇష్టం అండి. సాటర్డేనే పూజ చేసుకోవాలి. కాకపోతే పూజ చేసుకునే ముందు రోజు మనము పూజకు కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకొని పూజ స్టార్ట్ చేసే ముందు మంచి రోజు తిథి ఉందో లేదో చెక్ చేసుకొని పూజ చేసుకోండి. అమావాస్య ముందు అమావాస్య తర్వాత కాకుండా మంచి తిథి నక్షత్రం ఉన్న రోజు సాటర్డే చూసుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఎవరైనా పూజ చేసుకోవచ్చు అండి. ఇంకొక కామెంట్ వచ్చేసేసి, అక్క పూజ అయిపోయిన మరుసటి రోజు నాన్ వెజ్ తినొచ్చు అని అడుగుతున్నారండి. నేనైతే 8 వీక్స్ అంటే ముడుపు చెల్లించే వరకు నాన్ వెజ్ తిననని మొక్కుకున్నానండి. మీరు ఒకవేళ సాటర్డే మాత్రము పూజ చేసిన రోజు ఎలాగో నాన్ వెజ్ తినాం కదా, మరుసటి రోజు తినాలనుకుంటే తినొచ్చండి. అది మీ ఇష్టం. మీరు దేవునికి ఎలా అయితే మొక్కుకుంటారో అలా చేసుకోండి. ఇలాగే చేయాలని రూల్ అయితే లేదండి. నాన్ వెజ్ తినకుండా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం, అంతే. ఇంకొక కామెంట్ వచ్చేసేసి, 7 వారాలతో ఈ పూజ కంప్లీట్ అయిపోతుందా, వడ్డీ వారం కూడా చేసుకోవాలని అడుగుతున్నారండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వడ్డీ కాసులవారండి. వడ్డీ వారం కంపల్సరీ చేసుకుంటే మనకే మంచి జరుగుతుంది. మీరు వ్రతం చేసుకున్నప్పుడు వ్రత కథ వింటారు కదా, వ్రత కథలో కూడా ఉంటుంది కదా వడ్డీ వారం కంపల్సరీ చేసుకోవాలని. వడ్డీ వారం కూడా చేసుకుంటే మనకు మంచి జరుగుతుందండి. మీ స్థాయిని బట్టి, మీ ఓపికను బట్టి మీరు ఎంతమందికి అన్నదానం చేయాలనుకుంటున్నారు, ఎంతమందికి పసుపు కుంకుమలు ఇవ్వాలనుకుంటున్నారో వాయినంగా ఇచ్చుకోవచ్చండి. అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవరు ఎలా మొక్కుకుంటే అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలాగే చేయాలి, ఇలాగే ఖచ్చితంగా చేయాలి అనేది లేదండి. మన స్థాయిని బట్టి, మనకున్న దాంట్లో భగవంతుని నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే స్వామివారి చల్లని చూపు ఉంటుందని నేనైతే కోరుకుంటున్నానండి. ఏం లేదండి, ఏ పూజ చేసినా కూడా స్వామివారి మీద నమ్మకంతో, స్వామివారు మనతోటే ఉన్నారని మనము మనసులో అనుకొని పూజ చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని నేను కోరుకుంటాను, అంతే. ఇంకొక కామెంట్ వచ్చేసేసి, మనము ముడుపు కట్టుకుంటాం కదండి మొదటి వారము, ఆ ముడుపును ప్రతి వారం పెట్టుకొని పూజ చేసుకోవాలా అని అడుగుతున్నారండి. అవునండి, మనము ముడుపు కట్టుకునేది మన సంకల్పం నెరవేరడానికి, స్వామివారికి మన కోరికను చెప్పుకొని ఈ పూజ చేసుకుంటాం కాబట్టి ముడుపుని స్వామివారి పాదాల దగ్గర పెట్టేసేసి పూజ చేసుకొని ఆ తర్వాతకి పూజ అంతా అయిపోయిన తర్వాత నార్మల్గా పూజ గదిలో పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకొక కామెంట్ వచ్చేసేసి,
ఇయర్‌లో ఎన్నిసార్లైనా ఈ పూజ చేసుకోవచ్చా అని అడుగుతున్నారండి. చేసుకోవచ్చండి. సంతోషంగా, ఆనందంగా చేసుకోవచ్చు. ఏం పర్వాలేదు. ఈ పూజ కంప్లీట్ అయ్యేసరికి దగ్గరగా మనకి 2 నెలలు లేదా 3 నెలలు టైం పడుతుందండి. ఎందుకంటే మనకి పీరియడ్స్ వస్తాయి కదా! అప్పుడు ఆటంకం వస్తుంది. ఆ వారం స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ ఇంకా ఇంట్లో ఇంకా ఎవరికైనా అలా వచ్చినా కూడా మనం పూజ చేసుకోం కాబట్టి అవన్నీ చూసుకొని చేసుకోండి. మినిమమ్ ఈ పూజ చేసుకోవాలంటే కనీసం 2.5 నెలలు అయితే పడుతుంది నాకు తెలిసి. ఎలా స్టార్ట్ చేయాలి అంటే మనకి పీరియడ్స్ అయిపోయిన నెక్స్ట్ వీక్ ఉంటుంది కదా, అప్పుడు స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి 3 వారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూజ అయితే చక్కగా చేసుకోవచ్చండి. అలా చూసుకొని చేసుకోండి. చక్కగా పూజకి ఏ ఆటంకం రాకుండా ఉంటుంది. ఇంకా మీకేమైనా పూజ గురించి డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా చాలామంది ఓం నమో వెంకటేశాయ, గోవింద గోవింద అని కామెంట్ పెడుతున్నారండి. చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ కామెంట్స్ అన్నీ చూస్తుంటే. చాలామందికి 7 శనివారాల వ్రతం గురించి ఎలా చేసుకోవాలి ఏంటి అన్న కంగారు ఉంటుంది కదా. మొదటి వారం ఉన్న కంగారు అయితే రెండో వారంకి ఉండదండి. చక్కగా వీడియోస్ చూసుకుంటూ చేసుకోండి. ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత వ్రత కథ మాత్రం కంపల్సరీ వినండి. అలాగే స్వామివారి అష్టోత్తర శతనామావళి, అమ్మవారి అష్టోత్తర శతనామావళి ఇవన్నీ కూడా చక్కగా చదువుకోండి. ఆ రోజు అంతా కూడా స్వామివారిని స్మరించుకుంటూ ఉండండి. అందరికీ మంచి జరుగుతుంది. నేనైతే అలాగే చేస్తానండి. నేనైతే ఉపవాసం కూడా ఉంటాను. మధ్యాహ్నం ఫ్రూట్స్ తీసుకుంటున్నాను, ఈవినింగ్ మాత్రం రైస్ తీసుకుంటున్నానండి. మీరు మొక్కుకునే దాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు స్వామివారికి దండం పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు. ఈ పూజ చేసుకోవాలంటే కేవలం స్వామివారి మీద నమ్మకంతో పూజ చేసుకుంటే చాలండి. ఇంకా మన ఛానల్లో సప్త శనివారాల వ్రతం గురించి, ఆ వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి గురించి, పిండి పరమిదలు ఎలా చేసుకోవాలి, ప్రసాదాలు ఎలా చేసుకోవాలనే వీడియోస్ అన్నీ కూడా చేసి పెట్టానండి. అన్నీ చక్కగా వీడియోస్ ఆన్ చేసుకొని చక్కగా పూజా విధానాన్ని చేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. ఎటువంటి హడావిడి లేకుండా, ఎటువంటి టెన్షన్ లేకుండా చక్కగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ పూజా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ అంటే ఈ పూజకు సంబంధించిన వీడియోస్ ఎవరికైనా ఉపయోగపడతాయి, 7 శనివారాల వ్రతం ఎవరైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. నాకు తెలిసినంతలో నేను షేర్ చేస్తాను. ఇంకొక కామెంట్ ఏంటంటే మీ కోరిక నెరవేరిందా అని అడుగుతున్నారండి. కోరిక నెరవేరడం నెరవేరకపోవడం కాదండి. స్వామివారి మీద నాకైతే నమ్మకం ఉంది. నాకు కావాల్సింది స్వామివారు ఎలాగైనా ఇస్తారనే నమ్మకం ఉందండి. మనం పూజ చేసుకున్న వెంటనే ప్రతిఫలాన్ని కోరుకోవద్దండి. ఎందుకంటే స్వామివారికి తెలుసండి ఎప్పుడు ఏది ఇస్తే మనం సంతోషంగా ఉంటామో, ఏ టైంలో జరగాల్సింది ఆ టైంలో జరుగుతుందండి. ఆ సమయం వచ్చే వరకు ఎదురు చూస్తూ స్వామివారి మీద నమ్మకంతో పూజ చేసుకుంటే చాలని నమ్ముతాను. నేను మనశ్శాంతి కోసము అలాగే స్వామివారి మీద నమ్మకంతో అయితే పూజ చేసుకుంటున్నాను. నా కోరిక నెరవేరినప్పుడు మీ అందరికీ లాంగ్ వీడియో చేసి చక్కగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను నా కోరిక నెరవేరింది అని. అప్పుడు చూద్దరు. కానీ కోరిక నెరవేరడం కోసం అయితే పూజ చేయట్లేదండి. స్వామివారి మీద నమ్మకం ఉంది. నేను అడిగిన దానికంటే స్వామివారు ఎక్కువే ఇస్తారనే నమ్మకం అయితే నాకుంది. ఇంకా ఇదండి 7 శనివారాల వ్రతం గురించి అయితే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈరోజు స్వామివారి అలంకరణ ఎలా ఉందో చెప్పండి. స్వామివారికి నామాలు కూడా పెట్టాను. ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా అనిపిస్తుందో. నాడిస్తే తగిలేటట్టుంది స్వామివారికి. అంత నిండుగా ఉన్నారండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే స్వామివారికి ఏమేమి ప్రసాదాలు పెట్టానో చూపిస్తాను, చూసేసేయండి. ఇక్కడైతే పెరుగన్నం పెట్టాను, అలాగే చక్కెర పొంగల్ చేశానండి, మరీచి అన్నం చేశాను, పులిహోర చేశాను, ఆవు పాలు కూడా ప్రసాదంగా పెట్టానండి. అలాగే నల్ల ద్రాక్ష ప్రతి వారం పెడతాము. అలాగే నువ్వుల చిమ్లి, చలివిడి, వడపప్పు, పానకం ఇవన్నీ పెడుతూనే ఉంటాం కదా. ఇంకా ఈ వారం ఇంకా స్పెషల్ ఏంటంటే మా వారు కూడా ఇంట్లోనే ఉన్నారండి. మా వారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే గోవిందా అని కామెంట్ చేయండి.